ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో తిరిగి మనం ఇలా కలుసుకోవడానికి ప్రభువు చక్కని కృప అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ శాస్త్రం అనే దాని మీద ఇంతవరకు మనం కొన్ని ప్రశ్నలను చూడడం జరిగింది. ఆ ప్రశ్నలన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని గురించిన ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అని బైబిల్ బోధిస్తుందా అనే దానికి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. 4 ఆధారాలు లేకపోతే 4 సాక్ష్యాలు ఉన్నాయని. మొదటి సాక్ష్యము అతనికున్న నామమును బట్టి, రెండవది అతనికున్న దైవిక గుణలక్షణాలను బట్టి. ఆ గుణలక్షణాల్లో మనం ఇంతవరకు గమనించిన గుణలక్షణాలు 4 గుణలక్షణాలను మనం చూడడం జరిగింది. ఇది మనం గత తరగతులలో మనం గమనిస్తూ వచ్చిన విషయాలు. ఈరోజు మనం 5వ గుణలక్షణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ 5వ గుణలక్షణం ఏ గ్రంథంలో కూడా ఈ యొక్క మాట అనేది మనకు కనబడదు. దేవునికి ఆపాదించబడిన విషయం కూడా మనకు కనబడడం లేదు. ఈ 5వ గుణలక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది. ఆ ఆత్మలోనే గుణలక్షణం కనబడుతుంది. పరిశుద్ధత అనేది కనబడుతుంది. అన్ని గుణలక్షణాలకు మాదిరిగానే అన్ని గుణలక్షణాలకు మాదిరిగానే దేవునికి ఈ యొక్క పరిశుద్ధత అనేది చాలా చాలా అవసరం. మనం ఈ శీర్షిక ద్వారానే ఆత్మ అనే శీర్షిక పైనే పరిశుద్ధాత్మ అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ గుణలక్షణాల్లో దేవుడు పరిశుద్ధుడై ఉండాలి అనేది. ఈ పరిశుద్ధతకు అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ అనేది, ప్రత్యేకింపబడడం, వేరుగా ఉండడం అనేది మనకు కనబడుతుంది. అంటే సపరేట్ అనేది, టు సెట్ అపార్ట్ అనేది. కనుక దేవుని పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడని అర్థం. అది కనుక ఆ పరిశుద్ధతను ఏ మానవుడు కూడా సాధించలేడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని లేఖనం చెప్తూ ఉంది. మనం గమనిస్తూ ఉన్నప్పుడు పేతురు రాసిన పత్రికలో దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనకు ఒక సవాలు, లేఖనాల్లో మనకి ఇవ్వబడిన సవాలది. దేవుడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఆ స్థాయికి ఎంత మాత్రం కూడా చేరలేం. ఇది ఉపయోగించబడిన పదజాలం మాత్రం అది కేవలం ఆయనకు మాత్రమే చెందింది. దేవుని గురించి ఉపయోగించినప్పుడు ఆయన తన పాత్రలో చాలా పరిశుద్ధంగానే, అంటే పాపాత్మకమైన లేకపోతే పాపము నుండి ఆయన ప్రత్యేకంగా వేరుగానే ఉన్నాడని అర్థం మాత్రం కాదు. కానీ అతని స్వభావంలో దైవిక స్వచ్ఛమైన ప్యూర్ అనేది మనకు కనబడుతుంది. వేరుగా ఉన్నాడు అనేది. దేవుని పరిశుద్ధత అనేది నీవు నేను కలిగి ఉండడం కన్నా ఆయన అంతకంటే మించి ఉన్నాడు అనేది అర్థమవుతుంది. మనం చేరుకోలేని పరిశుద్ధతలో ఆయన ఉన్నాడు. దేవుని గుణంలో ఆ గంభీరమైన గుణం పరిశుద్ధత అనేది కనబడుతూ ఉంది. మనం ఏదైనా మరియు అన్ని చెడుల నుండి పూర్తిగా వేరుగా ఉన్నాడనేది మనం గమనించాలి. మనం భక్తిని, పరిశుద్ధతను మనం వెంటాడాలి. అది దేవుని వాక్యం చెప్తూ ఉంది. నేను అందుకే చెప్తూ ఉన్నాను, మీరు లేవ్యాకాండానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధత పరిశుద్ధత అనే ఆ పదజాలం చాలాసార్లు కనబడుతూ ఉంది. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఆ చిన్న పదాన్ని, ఆ పరిశుద్ధత అనే పదజాలాన్ని మనం ఎంత మాత్రం కూడా అందుకోలేం. ఆ పరిశుద్ధత అనేది మనం ఆ పరిశుద్ధతను వెంటాడాలి అనంటే
ఆ చిన్న పదంలో మనం పరిశుద్ధమైన భయం అనేది, ఆ పరిశుద్ధమైన భయం అనేది మనకు కూడా ఉండాలి. దేవుని గుణలక్షణంలో సంపూర్ణంగా చెడు నుండి ఆయన వేరుగా ఉన్నాడు, స్వచ్ఛత కలిగి ఉన్నాడు. ఆయన చాలా ఆయన సంపూర్ణంగా స్వచ్ఛత కలిగి ఉన్నాడు అనేది మనం చెప్పచ్చు. అందుకే ఈ గుణలక్షణాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మనం కొన్ని వచనాలు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన నుండి కూడా కొన్ని ఆ వాస్తవంగా నొక్కి చెప్పబడిన వాక్య భాగాలను ఒకసారి మనం గమనిద్దాం. ఏ గ్రంథంలో కూడా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అని చెప్పబడలేదు. ఒకవేళ దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగారు, దేవుడు ఒకవేళ శక్తిమంతుడు అని చెప్పగలిగారు, కానీ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పగలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికున్న ఆ గుణలక్షణం అనేది పాత నిబంధనలో నేను చదువుతూ ఉన్నాను. లేవ్యాకాండానికి వద్దామండి. లేవ్యాకాండము 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. 44వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఇక 11వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని చెప్పాడు. మీరు ఏం చేయాలి అని చెప్పాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పరిశుద్ధతను మనం అందుకోవలసిన అవసరత ఉంది. యోషువ గ్రంథానికి వెళ్దాం. 24వ అధ్యాయంలోనికి కూడా వెళ్దామండి. 24వ అధ్యాయం 19వ వచనంలో కూడా చదువుతున్నాను. అందుకు యోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు అనే మాట చెప్పాడు. దేవుడు ఎవరు అనేది పరిశుద్ధ దేవుడు అనే మాటను కీర్తన గ్రంథంలోనికి కూడా వెళ్దాం. 99వ కీర్తనలోనికి వెళ్దాం. 99వ కీర్తన గ్రంథంలో 99వ కీర్తనలో కూడా చదువుతున్నాను. అక్కడ పదే సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. 3వ చరణంలో యెహోవా పరిశుద్ధుడు అని అన్నాడు. 5వ వచనంలో కూడా ఆయన పరిశుద్ధుడు అని అన్నాడు. కనుక దేవుని వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు 9వ చరణంలో కూడా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని అన్నాడు. దేవుడు ఎలాంటివాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా 40వ అధ్యాయంలోనికి వెళ్తే 40వ అధ్యాయము 25వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను. 40వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ అంటున్నాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవ్వనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు అని చెప్పాడు. కనుక అక్కడ కూడా పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు హబకుక్ గ్రంథంలోనికి కూడా వెళ్తే హబకుక్ గ్రంథంలో కూడా ఈ మాటలు మీరు చూడొచ్చును. హబకుక్ గ్రంథము 1వ అధ్యాయంలో 12వ వచనంలో యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు ఎలాంటివాడో పరిశుద్ధ దేవుడు అనే మాటను గమనిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనం పాత నిబంధనలో దేవునికున్న గుణలక్షణంలో ఆయన పరిశుద్ధుడు అనే మాటను మనం గమనించాం. క్రొత్త నిబంధనలో కూడా వెళ్దాం. మనం క్రొత్త నిబంధనలో 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయానికి మనం వెళ్తే 11వ వచనంలో చదువుతూ ఉన్నాను. అక్కడ పరిశుద్ధుడు అయిన తండ్రి అనే మాటను చెప్పుకున్నాడు. కనుక మన దేవుడు ఎలాంటివాడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 15వ వచనాన్ని నుంచి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అక్కడ చెప్పాడు 14, 16 వచనాల వరకు కలుస్తున్నాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. మన దేవుడు ఎలాంటివాడో చెప్పుకుంటూ వచ్చాడు. కనుక నేను పరిశుద్ధుడను అనే మాట మనం పదే సార్లు చూస్తూ ఉన్నాం.
ప్రకటన గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు దేవుడు ఆ సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక దేవునికున్న గుణ లక్షణాల్లో అక్కడ గమనిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగానే మనం గమనిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం అది ఈ ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనకు అర్థం ఏదంటే ఈ పదజాలంలో మా యొక్క పరిశుద్ధుడు అనే మాట కనబడుతుంది. ఆ పరిశుద్ధతయే ఇక్కడ ఆత్మకు కూడా ఆపాదింపబడినట్లుగా చూస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ అని చెప్పబడినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధమైన ఆత్మ అనే విషయాన్ని, ఆ పరిశుద్ధత కేవలం దేవునికే ఉంది. అదే బిరుదు పరిశుద్ధాత్మకు కూడా ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. త్రియేక దేవునిలో 3వ సభ్యుడు దేవునికి ఆ యొక్క పరిశుద్ధాత్మకు కేటాయించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక అతి చిన్న శీర్షికగా కనబడుతుంది, కానీ పరిశుద్ధాత్ముడు ఒక పరిశుద్ధుడు అనే విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. రండి, ఈ సమయంలో మనం కొన్ని వాక్య భాగాలను కూడా ఇంకా మనం ఆలోచన చేద్దాం. అటువంటి వాక్య భాగాలు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. అపోస్తలుల కార్యానికి మనం వెళ్దాం. 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే అననీయ సప్పేరాల యొక్క వృత్తాంతం మనకు కనబడుతూ ఉంది. అననీయ సప్పేరాల యొక్క వృత్తాంతంలో అననీయ సప్పేరాలు వారు చేసిన పని అందరికీ ఎరికే. వారు అబద్ధమాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు చెప్పిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. 3వ వచనం నుంచి, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను అనే మాటను చెప్పాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మ అనే విషయాన్ని గురించి చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధమైన ఆత్మ అనే కింద చెప్తూ, మీరు మనుషులతో కాదు దేవునితోనే అనే మాట. కనుక అక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం ఆ పరిశుద్ధాత్మకు దేవుడు అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా అర్థమైనట్లుగానే అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని అందులో కనబడుతుంది. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఈ 5వ గుణలక్షణం దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మను గురించి మరొక లేఖన భాగాన్ని కూడా మనం గమనిద్దాం. మీరు అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 వరకున్న వచన భాగాన్ని చదవాలి. ఆ 9వ వచనంలో కూడా చదువుతున్నాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను అనే మాటను చూస్తున్నాం. ప్రభు యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ, ప్రభు యొక్క ఆత్మ అనే విషయాన్ని గురించి కూడా అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ ఆత్మకు ఇవ్వబడిన ఆ విషయాలను గురించి చెప్తూ వచ్చాడు. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ దేవుని యొక్క గుణలక్షణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయానికి కూడా మనం వెళ్దాం. ఈ 12వ అధ్యాయంలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు కూడా వీరు ఈ యొక్క వాక్య భాగాన్ని చాలామంది వక్రీకరించి మాట్లాడిన సంఘటనలు మనకు చాలాసార్లు కనబడుతూ ఉంటాయి. ఆ వచన భాగం ఏంటి అనంటే, మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి నేను మీతో చెప్పిందేమనగా, మనుషులు చెయ్యు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈ వచనాన్ని చాలాసార్లు కూడా మనం చదువుతూ ఉంటాం. ఈ యొక్క మాటను గమనిస్తున్నప్పుడు ఏ పాపము అనే విషయాన్ని మనం పూర్తిగా చదివితే అర్థమవుతుంది.
పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి అనేది ఇక్కడ గమనించాలి. మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషిస్తే అనే మాటను గమనించాలి. పరిశుద్ధాత్మను దూషించడం అనేది ఇక్కడ పరిశుద్ధాత్మను దూషించడం అనేది అవి తీసుకుని మీరు ఎవరైనా సరే సాధారణంగా ఈ పెంటికోస్టల్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మీరు దూషిస్తున్నారు గనక పాప క్షమాపణ లేదు అనే మాటను మనం మనం క్రొత్త నిబంధన అంతా కూడా మనం గమనిస్తున్నప్పుడు ఎవరికి పాప క్షమాపణ ఉండదు. ఇది మనం ఓవరాల్ అంతా కూడా మనం గమనించాలి. మొత్తం ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ అంతా కూడా క్రొత్త నిబంధన అంతా కూడా మనం గమనిస్తున్నాం. అందుకే ఈ పదజాలాల్ని ఎక్కడెక్కడైతే మనం పొరపాట్లు చేస్తున్నామో వాటిని సరిచేసుకుంటూ వాక్య అవగాహనలోనికి మనం వెళ్ళాల్సిన అవసరత ఉంది. ఇక్కడ చూద్దాం, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనం ఈ దూషించడం అనేది అది నిజంగా మనం దూషిస్తే మనకు పాప క్షమాపణ లేదా అనేది కొద్దిగా ప్రశ్న మనం ఆలోచన చేద్దాం. అసలు క్షమింపరాని పాపం ఏంటి అని మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తుని నమ్మకపోవడమే క్షమించరాని పాపం. నమ్మకపోవడం, అంగీకరించకపోవడమే యేసుక్రీ దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా నరకానికే వెళ్తారు అనేది గమనించాలి. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోవడమే నిత్య నరకానికి వారు వెళ్తారు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం అనేక వచనాలు అపోస్తల కార్యంలో కానీ అలాగే మనం రోమీలకు రాసిన పత్రికలో కానీ ఎవడు ప్రభు నామమున ప్రార్థన చేయనో వాడు రక్షింపబడుదురు అనే మాట రాయబడింది. ఎవరు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయుదురో వారు రక్షింపబడుదురు అని అపోస్తల కార్యంలో పేతురు ప్రసంగంలో కనబడుతూ ఉంది పెంతెకోస్తు దినమున. అలాగే రోమీలకు రాసిన పత్రికలో కూడా మనకు కనబడుతుంది. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడుతురు. మీరు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చూడొచ్చును. అలాగే అక్కడ గమనిస్తున్నప్పుడు ఆ యొక్క పౌలు శీలలు ఆ యొక్క వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళు బంధించి వారు చెరసాలలో వేసినట్లుగా చూస్తున్నాం. ఆ చెరసాల అధికారి ఆ రాత్రి సమయంలో జరిగిన ఆ సంఘటనను బట్టి నేను రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు పౌలు ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక విశ్వాసము ఉంచితే మనం రక్షింపబడతామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించకపోవడమే, నమ్మకపోవడమే వాడు నిత్య నరకానికి వెళ్తాడు అనేది నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యమైన సందేశం ఇది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31-32 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే యేసు ప్రభువారు భూమి మీద ఆయన పరిచర్య ప్రారంభించారు. ఆ పరిచర్యలో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా ఆయన దేవుని ఆత్మశక్తితోనే అద్భుతాలు చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతాలు ఆయన దేవుని ఆత్మశక్తితో చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కాదు, మీరు బయలుచేబేలు యొక్క ఆ యొక్క దెయ్యముల వలనే వెళ్ళగొట్టుచున్నావు అని 24వ వచనంలో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ మనం ఏమంటున్నారు, పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయినా అనే మాటను ఉపయోగించారు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, ఆ కాంటెక్స్టల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యం అనేది గమనించాలి. మనం కాంటెక్స్టల్ స్టడీ చేయకుండా మనం ఏది కూడా మనం ఒక కన్క్లూషన్కి రాకూడదు, ఒక నిర్ణయానికి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేయవద్దు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, వీడు దెయ్యముల అధిపతి వలన చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది.
ఆ సందర్భంలోనే యేసు ప్రభువారు ఈ విషయాన్ని మాట్లాడారు. ఏ సందర్భంలో మాట్లాడారు అనంటే, పరిసయ్యులు ఆ మాట విని అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వారు దేవుని యొక్క అద్భుతాలు చేస్తున్నప్పుడు మహాశక్తి, మోగవాడు, గుడ్డివారు, కుంటివారు వీరందరూ కూడా స్వస్థత పొందడం అనేది చూసి ఆ ప్రజలందరూ విస్మయము నొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అది మనం గమనించినప్పుడు 22వ వచనంలో వాడు అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడు మూగవాడునైనా అనే విషయాన్ని ఆ ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అందుకు ప్రజలందరూ 23వ వచనంలో విస్మయం పొందిరి అనే మాట ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి, పరిసయ్యులు ఆ మాట విని అనే మాటను. పరిసయ్యులు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అనంటే, వీడు దెయ్యముల అధిపతి నుంచి ఆ యొక్క దెయ్యముల యొక్క అధిపతి అయిన వాడు శక్తి చేతనే అనే విషయాన్ని గురించి వారు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కిందకి వద్దాం మనం. ఆ మాటలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు 28వ వచనాన్ని చూడండి. అందుకే ఆ వచనాన్ని చాలా చక్కగా అండర్లైన్ చేయండి. 24వ వచనంలో వారు అంటుంది ఏంటంటే, దెయ్యముల అధిపతి వలన చేస్తూ ఉన్నారు అనంటే, యేసు ప్రభు వారు చెప్తున్న 28వ వచనంలో దేవుని ఆత్మ వలన అనే మాటను చెప్పారు. చూడండి, అక్కడ చదవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ వలన అనే మాటను చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మాటను పట్టుకుని మనం ఏదేదో భాష్యాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయవద్దు దయచేసి. క్రొత్త నిబంధనలో క్షమింపరాని పాపం ఏంటి అనంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడమే క్షమింపరాని పాపం. అదొక్కటే. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. ఎవడైతే నమ్మడో వాడు శిక్షింపబడతాడు అనే మాట పదే పదే సార్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనందరికీ పరిచయమైన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు అని అన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. నశింపక నిత్యజీవం పొందునట్లు అనే మాట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు భూలోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వలననే యేసు ప్రభువారు ఈ యొక్క అద్భుతాలు చేస్తున్నట్లుగా మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ వలననే నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాను అని అన్నప్పుడు, వాళ్ళు ఇప్పుడు దేవుని ఆత్మకు వారు ఏం చేస్తున్నారు, దేవదూషణ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. వారు చేసేది దేవదూషణ. వారు దేవుని ఆత్మకు, అందుకే ఆ విషయంలోనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఏమని, ఏ విషయంలో, ఏ సందర్భంలో మాట్లాడారో మనం గమనిస్తూ ఉన్నాం. వారు దేవుని, అందుకే 31వ వచనంలో ఆత్మ విషయమైన దూషణ అని చెప్పుకుంటూ వచ్చారు. వారు యేసు ప్రభు వారు చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన చేస్తూ ఉంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఈ మాటలు గమనిస్తేనే కానీ మనకు అర్థం కాదు. గనుక వారు చేసేది ఏంటంటే, యేసు ప్రభువారు దేవుని ఆత్మ వలన ఆత్మ విషయమై ఆ దేవుని యొక్క ఆత్మ విషయమై వారు చేస్తున్న పనేంటంటే, ఆత్మ విషయమై దూషణకు అనే మాటను చెప్పారు. అంటే వారు దేవదూషణ చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనక యేసు ప్రభు విశ్వాసి యొక్క విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. వారు చెప్పేది ఏం చెప్తూ ఉన్నారో మనం గమనించాలి. వారు చేస్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన పరిశుద్ధమైన దేవుడు అనే విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు మాట్లాడే మాటలు ఎలాగ కనబడుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇది
ఈ పరిశుద్ధాత్మ దూషణ అనంటే వాళ్ళు దేనికి దేనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక మనం ఎంత మాత్రం కూడా ఈ ఈ అధ్యయనంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ సిద్ధాంతపరంగా ఈ తర్వాత మనం ఇంకా ఆ యొక్క రాబో క్లాసెస్లో వీటిని గురించి మనం ఆలోచన చేయొచ్చు. పరిశుద్ధాత్ముడే మనలో ఏం చేస్తాడు అనంటే విశ్వాస యొక్క పాప స్వభావాన్ని కూడా పరిశుద్ధాత్ముడే చూపిస్తాడు, పరిశుద్ధాత్ముడే ఒప్పింపచేస్తాడు అనేది మనం గమనించాలి. ఈ అధ్యాయాన్ని మనం తర్వాత మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన మనంలో పరిశుద్ధత లేదు అనేది పరిశుద్ధాత్ముడే మనకు తెలియచేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. గనక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటాడో అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో చాలా విషయాలు ఒప్పింపజేస్తాడు. మనలో లోకాన్ని, శరీరాన్ని ఇవన్నీ కూడా ఒప్పింపజేస్తున్నట్లుగా నీతిని గురించి ఒప్పింపజేస్తాడు అనేది మేము గమనించాలి. మీరు ఒకసారి ఆలోచన చేద్దాం. నేను ఒక విషయాన్ని గురించి నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పౌలును గురించి ఒక్కసారి మీ మనసులోనికి తీసుకురండి. పౌలు 13 పత్రికలను క్రొత్త నిబంధనలో రాశాడు. చాలా అద్భుతమైన పత్రికలు రాశాడు. పౌలు సంఘాల అన్నిటినీ ఉద్దేశించి చక్కని పత్రికలు రాసిన తర్వాత అతడు 3వ ఆకాశానికి కొనిపోబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇదంతా ఇంత రాశాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు కూడా నన్ను పోలి నడవండి అని చెప్పిన వ్యక్తి అతడు ఏం జరిగింది అనంటే ఎలాంటి దాంట్లోకి వచ్చాడు, ఎటువంటి అతను ఒప్పింపులోనికి వచ్చాడో అది కూడా మీరు గమనించాలి. ఏమన్నాడు అందరికీ తెలుసు. తిమోతికి రాసిన పత్రికలో అంటాడు, నేను ప్రధాన పాపినైన నన్ను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి ఎలాగ ఒప్పుకోగలిగాడు అనంటే అరే ఇంత ఎదిగిన వ్యక్తి నేను ఎంతో పరిశుద్ధుడు అని చెప్పడం లేదు. తన జీవితంలో ఆ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, నేను పరిసేయుడును కదా, నేను సున్నతి పొందాను, 8వ దినం సున్నతి పొందాను అని ఆ పరిశుద్ధతను నెమలిలాగా పురి ఇప్పి ప్రదర్శించుకోవడం లేదు. తాను ఏమని ఒప్పింపబడ్డాడు అనంటే ప్రధాన పాపినైనా నన్ను అనేది. ఎవరు ఈ ప్రధాన పాపి? ఇంత నిష్టగా పెరిగినవాడు, గమాలియేలు పాదాల దగ్గర పెరిగినవాడు, ఆ 8వ దినమున సున్నతి పొందినవాడు, ఇంత భక్తి తాత్పర్యంలో పౌలు ఉన్న వ్యక్తి ఎలాగ ఒప్పింపబడ్డాడు అనంటే ఇది పరిశుద్ధాత్మ పని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్న విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ మనలో ఎటువంటి ఒప్పింపు చేస్తాడు అనంటే మనం ఎంత అపరిశుద్ధంగా జీవిస్తున్నామో పరిశుద్ధాత్ముడే చెప్తూ ఉంటాడు. అందుచేత ఈ దేవుని యొక్క పరిశుద్ధ స్వభావాన్ని పెంపొందించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఎంత గొప్ప భక్తిలో ఉన్న వ్యక్తి చెప్తున్నా నేను ప్రధాన పాపిని అని ఎలాగ చేసుకున్నాడు, ఎలాగ చెప్పాడు అనంటే మనం ఒకవేళ స్వనీతితో అయితే మనం అందరం కూడా అతిశయించడానికి ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ ఎటువంటి ఉత్పత్తి చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ప్రధాన పాపిని, నేను అల్పుడను అనే మాట ఎంత దీనత్వంలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకొస్తున్నాడో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని, ఒక పాపిని ఒప్పింపచేసే శక్తి ఉంది. అదే సమయంలో ఒక వ్యక్తి యొక్క పాపమును ఒప్పింప చేసినప్పుడు రక్షకుడు కూడా అవసరమని ఒప్పింప చేయగలడు. అందుకే విశ్వసించమని ఒప్పింప చేయడానికి ఆయనకు శక్తి ఉంది, జ్ఞానం ఉంది. ఆ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గనుక ఇదంతా కూడా గమనిస్తున్నప్పుడు
ఇక దేవుని యొక్క గుణలక్షణం ఏ గుణలక్షణం ఉందో ఆ గుణలక్షణం పరిశుద్ధాత్మకు కూడా ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క యోగ్యతను మనకు చూపిస్తాడు. అదే సమయంలో జాగ్రత్తగా ఈ స్టేట్మెంట్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నా. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క యోగ్యతను చూపిస్తాడు. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క అయోగ్యతను కూడా ఎత్తి చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క పతనాస్థితిని కూడా చూపిస్తాడు. అంచేతనే పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే పౌలులో ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే మీరు 13 పత్రికల్లో చివరి పత్రికల్లో తిమోతికి రాసిన పత్రిక, ఆ 2 పత్రికలు, తీతు రాసిన పత్రికలు, చివర్లో రాసిన పత్రికలు, మొట్టమొదట ఎంత ఔన్నత్యానికి వెదిగిన పౌలు ఇప్పుడు చివరిలో పరిశుద్ధాత్ముడు తనలో కార్యం చేస్తూనే ఉన్నాడు. అందుచేత ప్రధాన పాపిని అని చెప్పగలిగాడు. అంటే తన యొక్క అయోగ్యత ఎంత ఉన్నదో పరిశుద్ధాత్ముడే ఒప్పింపచేస్తూ ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. అందుచేత మనం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ చేసే ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని మనకి ఇన్ని వచనాలు అపోస్తల కార్యంలో కానీ మత్తయి సువార్తలో కానీ వీటన్నిటిని బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే మాట మనం గమనిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు ఆత్మ అనే మాటను నేను మత్తయి సువార్తలో కూడా చెప్పుకుంటూ వచ్చాను. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి అనే మాట రాయబడింది. కనుక ఆత్మకు ఏముంది అనంటే పరిశుద్ధుడు అనే విషయాన్ని ఉంది. ఈ ఒక్క గుణలక్షణం దేవునికి ఏ గుణలక్షణం ఉందో పరిశుద్ధాత్ముడికి కూడా అదే గుణలక్షణం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం రెండవ రుజువుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుంది అని చెప్పడానికి ఇదొక గొప్ప సాక్ష్యము, ఇదొక గొప్ప ఎవిడెన్స్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మూడవ ఎవిడెన్స్ ఏంటి అసలు? మూడవ రుజువు ఏంటి అసలు? మూడవ నిదర్శనం ఏంటి అనంటే పరిశుద్ధాత్మ దైవికమైన పనులు ద్వారానే మనం పరిశుద్ధాత్మ దేవుడు అని నిర్ధారణ చేయగలం. ఎలాగ నిర్ధారణ చేయగలం? ఆయనకున్న నామాలను బట్టి చేయగలం, ఆయనకున్న గుణలక్షణాలను బట్టి చేయగలం. మూడవది ఆయన చేసే పనులను బట్టి మనం దేవుడు అనే విషయాన్ని చెప్పగలం. ఈ శీర్షిక కింద దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. ఎవరూ చేయలేరు, ఏ మానవుడు కూడా చేయలేడు. దేవుడు చేసే పనులనే పరిశుద్ధాత్ముడు కూడా చేస్తున్నాడనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకే మీరు చార్ల్స్ రైరీ అనే ఒక స్టడీ బైబిల్ కూడా ఉంది. ఈ చార్ల్స్ రైరీ రాస్తున్న విషయాన్ని ఏంటంటే అతని చర్యలు దేవుడు మాత్రమే చేయగలడు అని చెప్పుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు చేసే క్రియలు దేవుడు మాత్రమే చేయగలడు. ఇందులో ఏ సందేహం లేదు. ఆయన దేవుడని రుజువుపరచడానికి ఆయన పనులే, ఆయన క్రియలే మనం దేవుడని నిర్ధారణ చేయగలం. మనం ఒక చిన్న పని చేసినంత మాత్రంలో దేవుళ్ళం అయిపోలేం. అలాగే పరిశుద్ధాత్ముడు దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడో అవే కార్యాలు పరిశుద్ధాత్ముడు కూడా చేస్తున్నాడు. కనుక ఆయన చేసే పనులను బట్టి ఆయన దేవుడని నిర్ధారణ చేయగలం. దీనికి ఆయన చేసే 7 పనులు కనబడుతూ ఉన్నాయి. ఆ 7 పనులను మనం క్రమముగా గమనిద్దాం. అవి ఎంతవరకు అవుతాయో వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిది పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని గురించి, ఆయన దేవుడు అనే దానికి మొట్టమొదట ఆ పని ఏంటి అనంటే సృష్టి యొక్క దైవిక పనుల్లో పరిశుద్ధాత్ముడు నిమగ్నుడై ఉన్నాడు అనేది. అంటే సృష్టిలో ఆయన పని ఉంది.
పరిశుద్ధాత్ముడు సృష్టిలో పనిచేశాడు అనేది. అంటే పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్త అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అని చెప్పాడు. గనుక యేసుక్రీస్తు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్త అనే విషయాన్ని గురించి బైబిల్ చాలా చక్కగా బోధిస్తున్నట్లుగానే మనం చూస్తున్నాం. గనుక పరిశుద్ధాత్ముడికి ఏముంది అనంటే సృష్టించే ఆ యొక్క శక్తి అనేది కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రతిదీ కూడా లేఖన భాగాల యొక్క ఆధారాలు మనం చూద్దాం. అందుకే లేఖనం ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని గురించే మనం ఆలోచన చేస్తున్నాం. ఇమాన్యుయల్ బైబిల్ కాలేజ్ అంతా కూడా కేవలం లేఖనములు ఏమి చెప్పుచున్నది, అసలు లేఖనం ఏం చెప్తుందో అంతకంటే మించి మాట్లాడడానికి కూడా మనం ప్రయత్నం చేయవద్దు, ఆలోచన కూడా చేయవద్దు. లేఖనం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క సృష్టికర్త అనే విషయాన్ని రుజువు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. రండి, నాతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని మీరు కూడా తిరిగేసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 104వ కీర్తనలోనికి వెళ్దాం. 104వ కీర్తనలోనికి వెళ్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదట మనం గమనిస్తున్నప్పుడు 104వ కీర్తనలోనికి వెళ్దాం. 30వ చరణాన్ని చూడకముందు 24వ చరణాన్ని మనం చూద్దాం. అసలు 24వ చరణంలో చదువుతున్నాం. యెహోవా నీ కార్యములు అనే మాటను చెప్పాడు. ఎన్నైన విధములుగా ఉన్నవి అనే విషయాన్ని చెప్పాడు. అప్పుడు మళ్ళీ వద్దాం, మనం ఆ మాటను చదివిన తర్వాత 30వ చరణానికి వద్దాం. నీవు నీ ఊపిరి విడవగా అనే మాటను చెప్పాడు. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అనే మాట రాయబడింది. బ్రెత్ అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని యొక్క ఊపిరి వలన, అంటే మనం పాత నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు రువాక్ అనే మాటను గమనిస్తున్నాం, గాలి అనే మాటను. కనుక దేవుని యొక్క ఆత్మచేతనే ఇవన్నీ కూడా సృష్టింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ చెప్పాడు, నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అనే మాట ఉంది. అక్కడ దేవుని సృష్టిలో జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు 1వ అధ్యాయంలో ఈ మాటలు మీరు కూడా చూడొచ్చును. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనే మాటను వచ్చినప్పటికల్లా అక్కడ దేవుని యొక్క ఆత్మ, ఆ మాటను దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట ఉంది. ఈ సృష్టి అంతటికి కూడా కారకుడు పరిశుద్ధాత్ముడు అనేది. త్రిత్వములో 3వ వ్యక్తి కూడా సృష్టించే ఆ యొక్క లక్షణము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక ఇక్కడ గమనించవలసింది, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్త అనే విషయాన్ని, అంటే సృష్టిలో నిమగ్నుడైనట్లుగా మనం చూస్తున్నాం. నేను 104వ కీర్తన చూపించాను, ఆదికాండాన్ని చూపించాను, ఇంకా యోబు గ్రంథానికి కూడా రండి. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి ఆ మాటలు ఎలాగ రాయబడింది. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును అని అన్నాడు. ఆయన ఊపిరి విడవగా అనే మాట ఉంది. దేవుడు ఏమేమి చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యోబు గ్రంథంలోనే 33వ అధ్యాయంలోనికి కూడా రండి. 33వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాను. దేవుని ఆత్మ నన్ను సృజించాను అనే మాట రాయబడింది. ఎవరు సృజించారో చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు సృష్టిలో నిమగ్నుడై ఉన్నాడు, సృష్టికర్త అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రోజున మనం మన స్కూల్స్లో కానీ మన కాలేజెస్లో కానీ సైన్స్ బోధిస్తున్నప్పుడు డార్విన్
పరిణామ సిద్ధాంతాన్ని గురించి, డార్విన్ థీరీని గురించి బోధిస్తూ ఉంటారు. డార్విన్ సిద్ధాంతం అంతా కూడా దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు కల్లా మనం ఈ యొక్క వచనాలను దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. ఈ పరిణామ సిద్ధాంతం అంతా కూడా మనం తీవ్రంగా పరిశీలన చేస్తూ ఉంటే అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నాయి. అందుకే మనం గమనించాం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనంలో ఇది వాళ్ళు దేవుని ఆత్మచేత సృజింపబడితే ఇప్పుడు డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మేవారంతా కూడా వారు ఏం చేస్తున్నారు? దేవదూషణ చేస్తూ ఉన్నారు. దేవదూషణ వారు అంగీకరించడం లేదు కనుక వారు దేవదూషణ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క పరిణామ సిద్ధాంతం, ఈ డార్విన్ సిద్ధాంతాన్ని గురించి ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి వారిని వారు దేవదూషణ చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వారు దూషిస్తూ ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయం దేవుని వాక్యాన్ని మనం తీవ్రంగానే తీసుకొని చూడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క ఆత్మను కూడా వారు తృణీకరిస్తూ ఉన్నారు. వారు ఆ యొక్క చులకనగా కూడా చూస్తున్నాం. అలాంటి సమయంలో ఎవరైనా సరే వారు ఇలాగా మాట్లాడుతూ ఉంటే, వారు తృణీకరిస్తుంటే, దేవుని ఆత్మను, క్రీస్తుని వారు తృణీకరిస్తుంటే మనం ఏం చేయాలి అనంటే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే మనం ఎంత మాత్రం కూడా సహించకూడదు. మనం ఒకవేళ ఎవరు మాట్లాడినా సరే అలాంటి వారిని, డార్విన్ సిద్ధాంతాన్ని బోధించే వాళ్ళను, నమ్మే వాళ్ళను మనం ఎంత మాత్రం కూడా ప్రతిఘటించడానికి సిగ్గుపడవద్దు. దయచేసి బైబిల్ ఏం చెప్తుందో అది మనం చెప్పగలగాలి. కేవలం ఒక క్లాస్ కొరకు నువ్వు డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మనవసరం లేదు. డార్విన్ సిద్ధాంతం అంతా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుడు భూమి ఆకాశమును సృజించాను అనే మాటను మనం ఖచ్చితంగా నమ్మగలగాలి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మనం వాదిస్తూ ఉన్నప్పుడు మనం ఏమీ భయపడనవసరం లేదు. నేను ఏది నమ్మానో, ఏ వాక్యాన్ని నమ్మానో, బైబిల్ ఏం చెప్తుందో వాటికి మనం సమర్థించి ప్రతిఘటించడం అనేది మనం కూడా చేయాలి. కనుక దేవదూషణ చేస్తున్న వాళ్ళను మనం ప్రతిఘటించవలసిన అవసరత ఉందనేది మనం గమనించాలి. కనుక పరిశుద్ధాత్ముడు ఈ వచనాలను బట్టి 104వ కీర్తన, యోబు గ్రంథము, ఆదికాండము వీటన్నిటిని బట్టి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఆయన పనిలో, సృష్టిలో నిమగ్నుడయ్యాడనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది మొదటిది ఆయన పని. రెండవ పని ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ప్రేరేపణ, దైవిక ప్రేరేపణ అనేది మనకు కనబడుతూ ఉంది. ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటూ రావాలి. కనుక పరిశుద్ధాత్ముడు కేవలం సృష్టిలో సృజించడంలోనే పాల్గొనడం కాదు, బైబిల్ రాయడంలో, ఈ లేఖనాలు రాయడంలో, బైబిల్ యొక్క ఆ యొక్క స్క్రిప్చర్స్ అన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేతనే రాయబడింది అనే విషయాన్ని, ఈ విషయాలను గురించి మనం ప్రభు చిత్తమైతే మనం బిబిలియాలజీలో మనం ఆలోచన చేయొచ్చు. నేను మొట్టమొదటి డాక్ట్రిన్స్ అంతటినీ కూడా కవర్ చేయాలని ఉద్దేశపడుతూ ఉన్నాను. దాని గురించి కూడా బిబిలియాలజీలో మనం చూడొచ్చు. ఈరోజు వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత లేఖనాలు రాయబడ్డాయి గనక ఈ లేఖన భాగాలు అంతా కూడా స్వచ్ఛమైనది అని చెప్పాలి. ప్యూర్ అండ్ లివింగ్ అని చెప్పాలి. ఇవి దేవుని వాక్యం సజీవమైనది. ఎందుకు సజీవమైనది అంటే ఇది పరిశుద్ధాత్మ చేత, ప్రేరేపణ చేత రాయబడిన మాటలు. ఇవి ఏదో రాయబడిన మాటలు ఎంత మాత్రం కూడా కాదు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను. 16వ వచనంలో అక్కడ చదువుతున్నాను. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన అనే మాటను చెప్పాడు. దైవావేశం వలన కలిగిన అనే మాటను
ఇంగ్లీష్లో అన్ని లేఖనములు, ఆల్ ద ఆ యొక్క మాటలు చెప్పాడు. అన్ని లేఖనాలు దైవావేశం వలన కలిగిన అన్ని లేఖనములను ఉపదేశించుటకును అనే మాటను కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే రాశాడు. ఇది మానవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు కావు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే దైవావేశం వలన కలిగిన, అంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేతనే రాయబడింది అనేది మనం గమనించాలి. మనం వినటం కానీ, మనం ఆ యొక్క చూస్తున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ ఎంత వాక్యంలో ఎంత శక్తి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా. రండి, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు వాక్యంలో ఎంత శక్తి ఉంది అనంటే, పరిశుద్ధాత్ముడు రాశాడు గనక ఆ దైవ ప్రేరేపణలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. హెబ్రీ రచయిత ఎంత చక్కగా రాశాడో, దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందో రాసుకుంటూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక దేవుని వాక్యము ఎంత పదునైనదో మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ప్రతి హృదయంలో దూసుకుని పోతున్నట్లుగా చూస్తున్నాం. ప్రతి హృదయము తెరవబడ్డానికి అందులో ఎవరున్నారు అనంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఇటువంటిది క్లెయిమ్ చేసుకోలేకపోయింది. ఇందులో సజీవమైన వాక్యమని ఏ గ్రంథమన చెప్పగలిగిందా అనంటే, ఏ వాక్యమన చెప్పగలిగిందా? పరిశుద్ధాత్ముడు ఇది సజీవమైన వాక్యము, ఆ వాంగ్మూలంలో, ఆ స్టేట్మెంట్స్లో మనకు అర్థమవుతుంది. ఎందుకు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ వాక్యాలు రాయబడ్డాయి గనక. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడి, దీనికి మీరు చక్కని ఒక వచన భాగాన్ని కూడా నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక దేవుని వాక్యం పరిశుద్ధాత్మ వలన రాయబడిన మాటలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీరు చూడొచ్చును. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 2వ పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 20-21 వచనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదనియు మొదట గ్రహించుకొనవలెను. ఏలనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చబట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన అనే మాటను చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఇన్స్పిరేషన్ అనేది, ఈ పని ఏంటంటే సృష్టి పని చేయడం మాత్రమే కాదు, దేవుని వాక్యము దైవ ప్రేరేపణ చేత రాయబడ్డానికి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇందులో పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాటలు గనక ఎవ్వరూ కూడా ఎటువంటిది కలపడానికి లేదు, తీసేయడానికి కూడా లేదు. ఇది గనక బైబిల్ ఎంత సజీవమైనది, బైబిల్ ఇప్పటికి కూడా చదువుతూ ఉన్నప్పుడు ఎంత కార్యము చేస్తుందో దేవుని వాక్యం చాలా స్పష్టంగానే మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యంలోనికి వెళ్దాం, సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. 30వ అధ్యాయంలోనికి కూడా నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోనికి వెళ్తే 5-6 వచనాలు చదువుతూ ఉన్నాను. దేవుని మాటలనియు పుటము వేయబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటల్లో ఏమీ చర్చకము అన్నాడు. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవదు. దేవుని మాటలు అవి ఎంత శక్తి గలవి, వాటిలో మనం ఎవ్వరం కూడా ఏమీ చేర్చడానికి వీలు లేదు, ఏది కూడా తీసివేయడానికి వీలు లేదు. ఒకవేళ తీస్తే అది చాలా ఆ యొక్క తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, దేవుని యొక్క తీర్పునకు గురి అవ్వాల్సి వస్తుంది అని దేవుని వాక్యం చాలా చక్కగానే హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఈ మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 22వ
అధ్యాయం 18, 19 వచనాల్లో మరియు వీటిలో ఏదైనాను కలిపిన ఎడల అన్నాడు. ఆ యొక్క వాక్యంలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములో ఆ యొక్క లోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చెయ్యను. ఎంత తీవ్రమైన తీర్పునకు గురి అవుతాడో చెప్పుకుంటూ వచ్చాడు. గనక ఈ భాగాలను మనం గమనిస్తున్నప్పుడు నేను ఈ లేఖన భాగాలన్నీ కూడా చెప్తూ వచ్చాను. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క వాక్యము రాయడానికి కారకుడు. పరిశుద్ధాత్ముడు ఇన్స్పిరేషన్తోనే, ప్రేరేపణ చేతనే బైబిలు రాయబడింది. ఆయన పనిని గురించి మనం చూస్తున్నాం. ఆ పనిని బట్టి దేవుడు అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. దైవిక ప్రేరేపణ చేతనే రాశాడు. ఆ ప్రేరేపణ చేతనే రాయబడిన మాటలు ఎంత చక్కగా భద్రపరచబడ్డాయో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యము చాలా చక్కగా ఆ యొక్క భద్రపరచబడింది. దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడింది. ప్రతి పదము కూడా దేవుని యొక్క ప్రేరేపణ చేతనే రాశాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా చెప్పాలి అంటే మనం దైవ ప్రేరేపణ చేతనే మనుషులు రాసిన మాటలు. ఇది ఎటువంటి లోపం లేదు, అసలు ఏ ఎర్రర్ కూడా లేదు, అసలు ఏ తప్పు కూడా లేదు అనే విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు దేవుని మూలముగా పలికిరి అంటే దేవుడే ఆ మనుషులను ప్రేరేపించి రాశాడు అనేది అర్థం చేసుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి వరకు వారు రాయగలరు అనంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక పడవలో ఉన్న వ్యక్తి ఎంతవరకు పరిమితం అనంటే అతనికి ఒక హద్దులు ఉన్నాయి, ఒక పరిధి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక ఇదంతా కూడా దేవుడే అతన్ని నడిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. గనుక మనల్ని కూడా దేవుడు ఈ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే ఈ మాటలు రాయబడినవి దేవుడు మనకు అందించాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇది అందించడం మాత్రమే కాదు, ఈ మాటలన్నీ కూడా దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలను దేవుడు ప్రిజర్వ్ చేయగలిగాడు, భద్రపరచగలిగినట్లుగా చూస్తున్నాం. మనం ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు మీరు ఆ యొక్క కుమ్రాన్ ఆ యొక్క కేవ్స్లో, కుమ్రాన్ యొక్క గుహల్లో ఇవన్నీ కూడా బైబిల్ భద్రపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏదో 2వ శతాబ్దంలో ఉన్న మాటలు ఈ రోజు వరకు కూడా ఏదైతే మనం బైబిల్ చదువుతున్నామో కుమ్రాన్ కేవ్స్లో దొరికిన ఆ యొక్క ఆదిమ ప్రతులు ఒకేలాగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుడు ఎంత చక్కగా భద్రపరిచాడు. ఇందులో దేవుని వాక్యంలో శక్తి ఉంది, సజీవమైన వాక్యం ఇది స్వచ్ఛమైన వాక్యము అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. గనక ఏ పుస్తకం ఈ పని చేయలేదు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు వారు ఒప్పింపబడుతూ ఉన్నారు, ఎందుకు వారు విశ్వాసంలోనికి వస్తూ ఉన్నారు అనంటే కారణం ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పదము ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అందుకే పరిశుద్ధాత్మ ప్రతి పదంలో అందుకే అన్నాడు ఏదియూ తీసివేయద్దు, ఏది కూడా కలపవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి దాన్ని కూడా ప్రేరేపించి రాసుకుంటూ వచ్చాడు. మనం గమనిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ప్రతి ప్రిపోజిషన్ని గురించి కూడా మనం ఆలోచించవచ్చు, ప్రతి వర్బ్ని గురించి ఆలోచించవచ్చు. వ్యాకరణం అంతా కూడా, గ్రామర్ అంతా కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అన్ని రీతిలుగా పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేతన రాయబడ్డాయి. ఆబ్జెక్టే కావచ్చు, సబ్జెక్టే కావచ్చు, సెన్సే కావచ్చు, టెన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే రాశాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రతులన్నీ కూడా ఇంత చక్కగా రాయబడిన మాటలన్నీ కూడా హెబ్రీ భాషలోనే, గ్రీకు భాషలోనే ఎందుకు రాశాడు అనేది చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. అసలు ఏ భాషలో అయినా సరే ఆ భాషని ఎందుకు ఎన్నుకున్నాడు, అసలు అందులో ఆ భాషలో ఒక ప్రత్యేకమైన పదజాలాలు ఉన్నాయి, ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మనం ఒకవేళ ప్రేమ అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన బైబిల్లో అన్నిటిలో ప్రేమ అనే మాట కనబడుతుంది. కానీ గ్రీక్లో పదజాలంలో మనం గమనిస్తున్నప్పుడు
ఒక్కొక్క ప్రేమకు వివిధ అర్థాలు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనకి టెన్స్లో మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క గ్రీక్లో ఉన్న టెన్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వివిధ రీతిలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే ఈ 2 భాషల్లో రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా ఆసక్తిదాయకమైనది కూడా. మీరు చదువుతున్నప్పుడు దేవుని వాక్యము దైవ ప్రేరేపణ చేతనే రాయబడ్డది అనే విషయాన్ని ఎవరైనా సరే దీన్ని ప్రతిఘటిస్తున్నప్పుడు మనం భయపడనవసరం లేదు. దేవుని వాక్యాన్ని సమర్థించాలి. మనం డిఫెండ్ చేయడంలో ఎవరైనా సరే నాన్సెన్స్గా ఐక సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిపాదిస్తున్నప్పుడు మనం ఎవరైనా సరే మనం ఎవరిని ఖాతరు చేయనవసరం లేదు. వారిని మనం ప్రతిఘటించాలి. ఇది దేవుని వాక్యం చెప్పడం లేదు, మనం ఎదిరించడానికి భయపడిన అవసరం లేదు కూడా అనేది మనం గమనించాలి. దేవుని వాక్యంలో నేను ఇలాగే ఎదిరిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని వాక్యం అసత్యం ప్రకటింపబడుతున్నప్పుడు దేవుని వాక్యం ఇది చెప్తుంది అనే విషయాన్ని నేను ప్రతిఘటించి నేను మాట్లాడితే ఆ మాటల్లో సజీవం ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు లూథర్ గురించే మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లూథరు రిఫార్మేషన్ రావడానికి లేకపోతే సంఘ సంస్కరణ రావడానికి కారణం ఏంటి అనంటే, వారు చెప్పే ఏదైతే బోధ చేస్తూ వచ్చారో దానికి ఆ యొక్క లూథరు ప్రతిఘటించినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రతిఘటన అనేది వారు ఇంత రిఫార్మేషన్ సంఘం సంస్కరణ రావడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యమే. ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పబడిందో ఇంత సంఘాలలో గొప్ప మార్పు, పరివర్తన, రూపాంతరము చెందినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎలాగా మాట్లాడాలి అనంటే, దేవుని వాక్యంలో శక్తి ఉంది అనే విషయాన్ని మీరు గమనించి మాట్లాడాలని నేను మనవి చేస్తున్నా. నువ్వు అధ్యాయం చెప్పనవసరం లేదు, వచనాలు చెప్పనవసరం లేదు. దేవుని వాక్యం ఎలాగున్నదో అలాగ నువ్వు వల్లించగలిగితే, నువ్వు అలా చెప్పగలిగితే ప్రతిదీ కూడా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది అని చెప్పాడు. దేవుని వాక్యము అది దూరుచు హృదయం యొక్క ఆలోచనలను హృదయమును శోధించేది. దూరుచు అనేది ఏది కూడా దూరలేకపోవచ్చు, ఏది కూడా విభజించలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యంలో శక్తి ఉందనే విషయాన్ని గమనించాలి. మనం ఎవరైనా ఏదైనా తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా భయపడనవసరం లేదు. మనం దేవుని వాక్యాన్ని సమర్థించి ప్రతిఘటించి మాట్లాడడంలో మనం ఎంత మాత్రం కూడా జంకనవసరం లేదనే విషయాన్ని గమనించాలి. అందుకే దేవుని వాక్యాన్ని ప్రతిదీ కూడా అన్ని ఉచ్చారణలు కూడా, అందులో ఉచ్చారణ అనేది, ఆ పదజాలం యొక్క ఉచ్చారణ అనేది కూడా అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కూడా దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు అనేది గమనించాలి. ఈ యొక్క ప్రతులు అన్నీ కూడా రాయబడ్డానికి పరిశుద్ధాత్ముడే దీంట్లో పాల్గొన్నాడు, నిమగ్నుడయ్యాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మీకు చాలా స్పష్టంగానే గమనించవచ్చును. చూడండి, ఏదైనా సరే మీరు చదువుతున్నప్పుడు ప్రతి అంశం కూడా, ప్రతి విషయం కూడా పరిశుద్ధాత్ముడే రాశాడనే విషయాన్ని మీరు ఆలోచన చేయొచ్చు. రండి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయానికి వెళ్దామండి. 23వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 23వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాను. యెహోవా ఆత్మ నా ద్వారా అనే మాటను చెప్పాడు. యెహోవా ఆత్మ నా ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ మాటలు రాయబడ్డాయి. పలుకుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరి ఆత్మ ద్వారా చేస్తూ ఉన్నాడు? అక్కడ చెప్పాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని చెప్పాడు. ఏంటి ఉంది? నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఏ వాక్యం అది? దేవుని వాక్యం, దేవుని ఆత్మ చేత రాయబడిన మాటలు. ఇది చాలా జాగ్రత్తగానే గమనించాలి. అందుకే దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఏ మాత్రం కూడా జంకనవసరం లేదు, ఏ మాత్రం కూడా భయపడిన అవసరం లేదు అనేది విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా నేను చదువుతూ ఉన్నాను. చూడండి,
ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథానికి కూడా రండి. 2వ గ్రంథము 24వ అధ్యాయం 20 వచనంలో చదువుతున్నాను. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి అనే మాటను చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని ఆత్మ చేత రాయబడిన మాటలు ఎంత చక్కగా చెప్పాడో. మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? దేవుని ఆత్మ చేతనే ఇవన్నీ కూడా రాయబడ్డాయి, పలకబడ్డాయి అనే విషయాన్ని గమనించాలి. మనం చదువుతున్న మాటలు ఎంత శక్తిగల వాక్యము ఒకసారి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్న దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉంది. ఇంకా నేను చదువుతూ ఉన్నాను, చూడండి దేవుని యొక్క వాక్యాన్ని. అపోస్తుల కార్యానికి రండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా వద్దాం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ అనే మాటను చెప్పాడు. పరిశుద్ధాత్మ అనే మాటను మనం గమనిస్తున్నప్పుడు వివిధ ఏర్పాటు కాలంలో, వివిధ డిస్పెన్సేషన్లో దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడే అందించాడు. పరిశుద్ధాత్ముడు అందించటంలోనే ఇక పాల్గొన్నాడు అనే విషయాన్ని, అందుకే దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు అనేది అర్థం చేసుకోవాలి. దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు కనుక ఆయన పనులన్నీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన పని ద్వారా ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడు అని నిర్ధారణ మనం చేయొచ్చు. ఇందులో నేను చెప్పాను మొట్టమొదట దేవుని యొక్క పని వలన ఆయన దేవుడు అనే విషయాన్ని. అందులో నేను 2 మాత్రమే చెప్పాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్లో ఆదివార సమయంలో 5 ఆయన పనులను గురించి కూడా మనం చూద్దాం. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అసలు పరిశుద్ధాత్ముడు చేసే ఆ పనులను బట్టి ఆయన దేవుడు అనేది మనం రుజువు చేయొచ్చు, సాక్ష్యం చెప్పచ్చు. అందుకే మొట్టమొదట ఆయన సృష్టిలో పాల్గొన్నాడు. రెండవది ఆయన వాక్యంలో ప్రేరేపణ చేతనే రాయబడిన మాటలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆయన పనులను బట్టి ఆయన దేవుడు అని మనం నిర్ధారణ చేయొచ్చు. ఆయన నామమును బట్టి నిర్ధారణ చేయవచ్చు. ఆయనకున్న ఆ యొక్క గుణలక్షణాలను బట్టి దేవుడని నిర్ధారణ చేయవచ్చు. ఆయన పనులను బట్టి ఆయన దేవుడని నిర్ధారణ చేయవచ్చు. ఇంతటితో నేను ఈ క్లాస్ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మీరు ప్రభువా రాయబడిన ఆ మాటలు ఎంత బలమైన మాటలో, ఎంత సజీవమైన మాటలో, ఎంత కార్యాలు చేసే మాటలో. బైబిల్ని మేము చదువుతున్నప్పుడు ఎంతగా చదువుతుంటే దేవా, మాకు అంత లోతైన రీతిగా మీ పరిశుద్ధాత్మ కార్యమును మాలో జరిగిస్తున్నారు. మేము మాట్లాడుతున్నప్పుడు అనేక మందిలో మీరు జరిగిస్తూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ ఎంత గొప్ప శక్తితో పనిచేస్తున్నాడో వాటిని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. పరిశుద్ధాత్ముడు ఈ సృష్టిలో పాల్గొన్నాడనే సత్యాన్ని కూడా మీరు మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ వలనే ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయనే విషయాన్ని మీరు చక్కగా మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. కనుక మీ నామమును బట్టి దేవా, మీ యొక్క గుణలక్షణాలను బట్టి, మీ పనులను బట్టి దేవుడని నిర్ధారణ చేసుకోవడానికి బైబిల్ చాలా చక్కగా బోధిస్తున్నట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. మేము అర్థం చేసుకొని మేము ఇంకా లోతైన పఠన చేయడానికి మీ కృప అనుగ్రహించండి. ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచమని యేసు ప్రభు వారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.